మనం బలవంతుని చేతులు కనుక మన బాణాన్ని మన కూతుర్ని మనం పెడితే ఆయన వినియోగిస్తున్నట్ట అది కాంతిమయంగా ఉంటుందంట. దా కాంతికి భయపడిపోయేవి ఏంటంట, మనం అనుకుంటాం సూర్యుడే మండే గోళం అనుకున్నాం, అదే ప్రకాశం అనుకున్నాం. ఆ సూర్యుడు సైతము చంద్రుడు సైతము వారి వారి నివాసంలో ఉండి నిలిచిపోతారంట పిల్లలు. దేవుడు కనుక మన పిల్లల్ని మన కుమార్తెను మన కుమారుని మీ కుమార్తెను మన కుమార్తెను మన పిల్లల కుమార్తెను మన సంఘంలో మన ఇంటిలో ఉన్న బ్లెస్సింగ్ కనుక దేవుడు ఒకవేళ మనం ఆయన చేతిలో పెడితే ఆయనకు సమర్పించినట్లయితే మన పిల్లలందరూ కూడా ఒక దేవుని సమర్పించినట్లయితే ఆయన కనుక వినియోగించుకుంటున్నట్ట పిల్లలకున్న కాంతిని బట్టి ఆ బాణాలకున్న కాంతిని బట్టి సూర్యుని చైతము ఆ కాంతిని చూసి భయపడిపోయి తన నివాసంలోనే నిలిచిపోతున్నాడు. ఈ మాట చదువుతూ ఉంటే అది ఎక్కడో అక్కడ తగిలింది, ఎక్కడో స్ట్రైక్ అయిపోయింది. ఎక్కడంటే పాత నిబంధనలు యెహోషువ కాలంలో అలాంటి బలమైన బాణము ప్రార్థన చేస్తూ ఉంటే సూర్యుడు ఎక్కడో నిలిచిపోయి గిబియోను